హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారి కాంబినేషన్లో పాన్ ఇండియా రేంజ్లో వస్తున్న మూవీ రాక. సో ఈ మూవీకి సంబంధించి 2 అప్డేట్స్ ఉన్నాయి భయ్య. ఈ 2 అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఈ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అట్ ఏ టైం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అయిపోండి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. అండ్ అట్లీ గారు అండ్ అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ఒక 1 monthలోనే మళ్ళీ లోకేష్ కనకరాజు గారు అండ్ అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా మళ్ళీ ఒక మూవీ అనౌన్స్మెంట్ వీడియో అయితే వచ్చింది. సో ఆ మూవీ అప్డేట్ కాదు కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకునేది. సో అది పక్కకు పెట్టేద్దాం. అండ్ ఈ మూవీకి చాలా హైప్ ఉంది భయ్య. హైప్ ఎందుకురా అంటే అండ్ అట్లీ గారు డైరెక్షన్ అట్ ఎ టైం మన పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు హీరోగా చేస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ హిందీ నుంచి. అండ్ మళ్ళీ తమిళ నుంచి సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ అంటే తమిళ్లోనే హైయెస్ట్ బ్యానర్ అది. దాని తర్వాత హిందీ నుంచి ఇప్పుడు దీపికా పదుకొనే అంటే ఆవిడకి మంచి అంటే పాన్ ఇండియా హీరోయిన్ ఆవిడే. అల్లు అర్జున్ గారు కూడా పాన్ ఇండియా హీరో అయిపోయారు అంటే పుష్ప 2 తర్వాత. అండ్ అట్లీ గారు కూడా జవాన్ తర్వాత ఆయన కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. సో అంత పాన్ ఇండియా కలిసి పాన్ వరల్డ్ మూవీ రాక మూవీని తెర మీదకి తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించిన 2 అప్డేట్స్ ఏంట్రా అంటే అండ్ ఆగస్ట్ ఒక అప్డేట్ వచ్చేసి ఆగస్ట్లో రాక మూవీకి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సో ఆగస్ట్ మూవీ అనౌన్స్ చేసింది ఇప్పుడు ఇయర్లోనే అనౌన్స్ చేసేసి ఇయర్లోనే గ్లిమ్స్ కూడా రెడీ చేసేస్తున్నారు. అండ్ అడ్వెంచర్స్ విఎఫ్ఎక్స్ అంత యాక్షన్ ఓరియంటెడ్ మూవీని ఇంత త్వరగా ఎలా కంప్లీట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే అండి ఇదంతా కూడా సీజీ వర్క్. అంటే మీరు అవతార్ మూవీ చూసారు కదా, ఆ టైప్ ఆఫ్ ఉంటుందని చెప్పుకోవచ్చు మూవీ. ఎందుకంటే వాళ్ళు మూవీ అంటే ఇలా అట్లీ గారి కాంబినేషన్లో ఒక మూవీ చేయబోతున్నారు అల్లు అర్జున్ గారు అన్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ అదర్ కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ విఎఫ్ఎక్స్ కంపెనీస్ని వాళ్ళు మాట్లాడడం కానీ కొలాబరేట్ అవ్వడం కానీ సో ఆ కంపెనీస్ని తీసుకోవడం కానీ ఈ మూవీ విఎఫ్ఎక్స్కి రాక మూవీ విఎఫ్ఎక్స్కి. సో ఇదంతా మనం చూసాం. అండ్ రీసెంట్గా లుక్ ఒకటి రిలీజ్ అయింది కదా, ఆ లుక్ ఏ రేంజ్లో ఉంది అసలు నెవర్ బిఫోర్ అన్నట్టు ఉంది లుక్ అది. సో మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటిదాకా అలాంటి ఒక మూవీ మనం చూడలేదు, రాలేదు, ఎవరు చేయలేదు కూడా లేండి. అండ్ అలాంటి ఒక లుక్కు సంబంధించి అండ్ శంకర్ గారు ఎవరు అట్లీ గారి గురువు గారు శంకర్ గారు జస్ట్ ఐ సినిమాలో ఒక సాంగ్కి పెట్టేశారు. అంటే ఒక సాంగ్కి అలాంటి లుక్ అంటే ఒక మృగం లాంటి లుక్ పరిమితం చేసేసారు. సో అంటే దానివల్ల కూడా చాలా డిసప్పాయింట్ అయింది ఏంటి అంటే అసలు ఆ పోస్టరు అప్పట్లో రిలీజ్ అయినప్పుడు ఐ సినిమాకి సంబంధించి అది ఓవరాల్గా సినిమానే డిఫరెంట్గా ఉంటుంది, సినిమాలో లుక్ ఉంటుంది అనుకున్నాం. సో అది ఒక సాంగ్లో ఉంది. మరి ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కదా, ఇది ఓవరాల్ సినిమా ఉంటుందా లేకపోతే ఇది కూడా ఒక సాంగ్లో ఉంటుంది అనేసి ఇక మూవీ టీం చెప్పాలి. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత చూడాలి. సో ఫైనల్గా అయితే మాత్రం ఆగస్టు నెలలో మనకి రాక మూవీకి సంబంధించి గ్లిమ్స్ అయితే రెడీ చేస్తున్నారు భయ్య. ఇది అఫీషియల్గా వస్తుంది అప్డేట్. అండ్ ఇది ప్రెసెంట్ మూవీ టీమ్ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్. అఫీషియల్ అప్డేట్ ఎవరు ఇవ్వాలి అండ్ సన్ పిక్చర్స్ వల్ల అఫీషియల్ అప్డేట్స్ ఇవ్వాలి, లేదా ఎక్కడైనా ప్రెస్ మీట్లో అట్లీ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ అండ్ దీపికా గారు కానీ వీళ్ళు మాట్లాడాలి. మాట్లాడితే ఓకే ఈ మూవీ అఫీషియల్గా గ్లిమ్స్ అనేది మూవీకి సంబంధించిన గ్లిమ్స్ వస్తుంది అనేసి మనం ఫిక్స్ అవ్వచ్చు. సో సెకండ్ అప్డేట్ ఏంటంటే అంటే ఇది ఆల్రెడీ అఫీషియల్గా వచ్చిన అప్డేటే. ఓకే, ఈ రాక మూవీకి సంబంధించి 3 members యాక్ట్ చేస్తున్నారు. 3 members ఎవరు అంటే 1 అల్లు అర్జున్ గారు, 2 అల్లు అర్జున్ గారు, 3 అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారే 3 roles ఇందులో చేస్తున్నారు. 3 అంటే వేరు పర్సన్స్ కాదు. అండ్ 3 క్యారెక్టర్స్ చేస్తున్నారంటే మరి ఫస్ట్ ఒక మృగం లాంటిది ఇలా చేయబెట్టేసుకొని రిలీజ్ చేశారు కదా, హ్యాండ్ పెట్టేసి మృగం హ్యాండ్ పెట్టి అల్లు అర్జున్ గారి లుక్. సో అంటే అతను విలనా లేకపోతే హీరోనా లేకపోతే ఎవరు అసలు అతను అంటే అతను ఒక టైం పీరియడ్లో ఉండే పర్సనా, ఇవేమన్నా టైం ట్రావెల్ లాగా టైం చేంజ్ అవుతూ మూవీ జరుగుతుందా ఏంటి అసలు అర్థం కాలేదు. అదైతే మాత్రం ఒక సస్పెన్స్గా అలా ఉండిపోయింది. ఏదేమైనా మాత్రం లుక్ మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్య. అండ్ అల్లు అర్జున్ గారు 3 క్యారెక్టర్లో చేస్తున్నారు అంటే ఇక అది అసలు డబల్ రోల్ ఏం చేశారండి ఇప్పటిదాకా అల్లు అర్జున్ గారు? ఏ మూవీ చేయలేదు అనుకుంటా.
అండ్ మన రామ్ చరణ్ గారు అయినా నాయక్ చేశారు. ఇక చిరంజీవి గారి మాట్లాడుకుంటే బొచ్చుడు మూవీస్ ఆయన డబుల్ క్యారెక్టర్ చేసినవి పాత సినిమాలు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ పాతదేంటి కొత్తది కూడా ఉంది కదా, ఖైదీ నెంబర్ 150 కూడా డబుల్ క్యారెక్టర్ ఉంటారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ గారు ఒక డబుల్ క్యారెక్టర్ చేయడం అంటే డబుల్ కాదు, డైరెక్ట్ త్రిబుల్ క్యారెక్టర్ ఒక రేంజ్లో ఉంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ గురించి, 3 క్యారెక్టర్లు చేస్తున్న అల్లు అర్జున్ గారి ఏమేం రోల్స్ అయ్యి ఉంటాయి అసలు నాకైతే అదొక సస్పెన్స్ కనిపిస్తుంది భయ్య. ఏదో చాలా గట్టిగా ప్లాన్ చేశారు అట్లీ గారు అండ్ సన్ పిక్చర్స్ అల్లు అర్జున్ గారి పైన. ఇంకొకటి అల్లు అర్జున్ గారు ఇప్పుడు పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ హీరో అయిపోయారు ఆయన. అండ్ రాకా మూవీ తోటి వేరే లెవెల్కి వెళ్ళిపోతారు. అది కూడా దాదాపు 6-7 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. పాన్ వరల్డ్ మూవీస్ అనేవి చాలా ఉన్నాయి, అంటే ప్రజెంట్ అంటే రిలీజ్ అవ్వబోయే మూవీస్. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ మూవీస్ పైన. సో అందులో అట్లీ గారు చేస్తున్న రాకా మూవీ ఒకటి. అండ్ రాకా గ్లిమ్స్ కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి భయ్య. అట్ ఎ టైం అల్లు అర్జున్ గారు 3 క్యారెక్టర్లు ఏమై ఉంటాయో కూడా ఒకవేళ గెస్ చేయగలిగితే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నేనైతే మాత్రం రాకా మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. మూవీ కోసం డైరెక్ట్ గ్లిమ్స్ టీజరు సాంగ్స్ కోసం కాదు, ఓవరాల్గా మూవీ కోసమే వెయిటింగ్. ఎందుకంటే అట్లీ గారు మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు ఆయన చేస్తున్నారు డైరెక్షన్ అంటే. ఎందుకంటే మనం జవాన్ మూవీ కానీ అండ్ మన తలపతి విజయ్ గారితో చేసిన మూవీస్ కానీ మార్షల్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో అదే అదిరింది ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవి చూస్తే మనం ఆయన పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. సో అట్లీ గారికి ఆ క్యాపబిలిటీ ఉంది. అండ్ అల్లు అర్జున్ గారికి ఇంకా పుష్ప 2 తోటి ఆయన నిరూపించుకున్నారు. అండ్ సన్ పిక్చర్స్ అంటే బడ్జెట్ పెట్టడంలో వెనక్కి తగ్గదు. సో నాకు ఇంకొక డౌట్ ఉంది భయ్య పర్సనల్గా, దాని మీద కూడా రాబోయే వీడియోస్లో మాట్లాడతాను. ఏంటి ఆ డౌట్ అంటే, అల్లు అర్జున్ గారు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలోకి ఎందుకు వెళ్ళారు చూడండి లైనప్ చూస్తే. అండ్ ఫస్ట్ ఇప్పుడు చేస్తుంది అట్లీ గారి మూవీ, నెక్స్ట్ లోకేష్ కనకరాజ్ గారి మూవీ ఉంది. తెలుగుని మరి వదిలిపెట్టేశారా లేకపోతే పూర్తిగా తమిళ్లోకి వెళ్ళిపోతున్నారా? ఇప్పుడు తమిళ్లో చూసుకుంటే పెద్ద స్టార్స్ కూడా ఎవరు లేరు. సూర్య గారు, అజిత్ గారు అండ్ కార్తిక్ గారు, విజయ్ తలపతి గారు అంటే ఇప్పుడు ఆయన సీఎం అయిపోయారు అక్కడ. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటారు ఆయన. సో ఈ పెద్ద స్టార్స్ ఎవరు లేరు. శివకార్తికేయన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, కానీ అంటే వీళ్ళందరూ కూడా 1000 కోట్ల గ్రాసర్స్ అయితే కాదు కదా, ఎంత పెద్ద స్టార్ హీరోస్ అయినా. మరి అల్లు అర్జున్ గారు అక్కడ పెట్టారు అంటే పుష్పాలు అన్నట్టు ఏలేయడానికినా, అంటే తమిళ ఇండస్ట్రీని ఏలేద్దామండి. సో ఏదేమైనా కూడా ఎక్కడున్నా మంచి సినిమా తీయాలి, మంచి అవుట్పుట్ ఇవ్వాలని కోరుకుందాం. నాకైతే మాత్రం పుష్ప 2 అని వచ్చేస్తుంది. ఓకే, పుష్ప 2 తర్వాత వస్తున్న మూవీ కాబట్టి రాక దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి నాకైతే. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నాను. అండ్ ట్రైలర్ గ్లిమ్స్ ఏదొచ్చినా భయ్యా, నాకు ఫస్ట్ పోస్టర్ చూసినప్పటి నుంచి ఒక హైప్ వచ్చేసింది. ఏది హ్యాండ్ చూపించారు కదా ఫస్ట్, తర్వాత ఫేస్ హ్యాండ్ చూపించారు. అవి 2 చూసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ సమాంతం పెరిగిపోయాయి. నేనైతే మూవీ కోసం చెప్తున్నా కదా ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఏ అప్డేట్ వచ్చినా రాకాకి సంబంధించి మన ఛానల్లో కంటిన్యూగా పడిపోతాయి వీడియోస్ అంతే. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వన్స్ అగైన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, అలాగే కామెంట్ చేసి, లైక్ చేసి, పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది గైస్ వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.